దావీదు గొర్రెల కాపరి. గొర్రెలు కాచుకుంటున్న సమయంలో ఎంత శ్రద్ధ కలిగి గొర్రెలను కాచాడంటే, ఇప్పుడు ఒకవేళ సింహము ఒక గొర్రె పిల్ల మీద పడుతుందనుకోండి, అది స్లోగా వస్తుందంటారా, అమాంతంగా వస్తుందంటారా? చెప్పండి. అమాంతంగా వస్తుంది. అది ఎక్కడో మాటు వేస్తుంది. గొర్రెలు మేత మేస్తున్నప్పుడు అమాంతంగా వస్తుంది. అందినటువంటి గొర్రెను లేదా గొర్రె పిల్లను అటాక్ చేస్తుంది. క్షణాల్లో దాన్ని ఈడ్చుకెళ్ళిపోతుంది. కను రెప్పపాటున ఇది జరిగిపోతుంది. జాగ్రత్తగా గమనించండి. ఒక సందర్భంలో మాటు వేసిన సింహం మేత మేస్తున్నటువంటి గొర్రెలను గమనించి అమాంతంగా వచ్చి గొర్రెల మీద కాదు, గొర్రె మీద కాదు, గొర్రె పిల్ల అని బైబిల్లో ఉంది. అర్థమైందా? గొర్రె పిల్లను అటాక్ చేసి స్పీడ్గా వెళ్ళిపోతుంది. దావీదు గొర్రెల కాపరిగా మిగతా గొర్రెల కాపరులు అందరినీ పోగేసుకొని పేకాట ఆడుతా కూర్చుందాం అనుకుందాం. ఈ గొర్రెలు ఏమైపోయావో చెప్పండి. ఒక్కొక్కటి సింహాలకు, ఎలుగుబంటులకు బ్రేక్ఫాస్ట్ గాను, లంచ్ గాను, డిన్నర్ గాను వెళ్ళిపోయేవి. దావీదుకు ఇవ్వబడిన బాధ్యత విషయంలో తను బహు శ్రద్ధ కలిగిన వాడు. సొలొమోను ప్రసంగిలో అన్నాడు, నీ చేతికి ఇవ్వబడిన పని శక్తి వంచన లేకుండా చెయ్యి. అదే సామెతల గ్రంథంలో, చురుకుగా పనిచేసేవాడిని మీరు చూశారా, అతడు రాజుల ఎదుట నిలబడతాడు అన్నాడు. చురుకుగా పనిచేయటం అది దేవుడిచ్చిన మహాభాగ్యం. సోమరితనం సైతానుగాడు ఇచ్చినటువంటి మహాబహుమానం. ఈరోజు మన మధ్య ఎవరైనా సోమరులు ఉన్నట్లయితే వినండి, మీకు సాతానుగాడు సోమరితనం అనేటటువంటి బహుమానాన్ని ఇచ్చాడు. పని పాట లేకుండా, బాధ్యత లేకుండా పొద్దస్తమాను ఇంటిపాటునే ఉంటూ, తింటూ, టీవీలు చూసుకుంటూ, సెల్ ఫోన్లో ముచ్చట్లు పెట్టుకుంటూ, బాధ్యత లేకుండా జీవించే భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, సైతాను చేతిలో వాళ్ళు బానిసలో. బైబిల్ మొత్తాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే సోమరులను కానీ, నిద్రపోతులను కానీ, తిండిపోతులను కానీ దేవుడు దీవించినట్టుగా ఎక్కడా మీకు కనిపించదు. దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశపడుతున్నారా? తిండిపోతులుగా ఉండకండి, నిద్రపోతులుగా ఉండకండి, సోమరిపోతులుగా ఉండకండి. చురుకుదనము దేవుడిచ్చే గొప్ప భాగ్యము. ఒక్కసారి ఆలోచించండి. క్షణంలో వచ్చి, క్షణంలో గొర్రెపిల్ల మీద అటాక్ చేసి, క్షణంలో సింహం వెళ్ళిపోతుంది. దావీదు తన గొర్రెలను ఎంతగా ప్రేమించాడంటే, తేగలాగా తన గొర్రెల్ని పసిగడుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో సింహం వచ్చేసింది, గొర్రె పిల్ల మీద పడింది, ఎత్తుకుపోతుంది. ఎక్కడి నుంచి వచ్చాడో దావీదు వచ్చేసాడు. ఏం చేశాడు? సింహము కంటే స్పీడ్గా వెళ్ళి అమాంతంగా సింహం మీద పడ్డాడు. మొదట సింహం పట్టుకున్నటువంటి ఆ గొర్రె పిల్లను విడిపించాడు. రెండోదిగా మళ్ళీ వచ్చి తన గొర్రెలను చంపేస్తుందేమో అనే భయంతో సింహంతో పోరాడాడు. అడుగుతున్నా, మనిషి బలవంతుడా, సింహం బలవంతుడా? చెప్పండి. సింహమే. సింహానికి ఒక పేరుంది, ఏంటో తెలుసా? చెప్పండి. ఏమిటో? అడవికి రాజు. వాస్తవంగా అడవిలో అన్ని జంతువుల కంటే బలంగా ఉండే జంతువు, బలంగా కనిపించే జంతువు ఏమిటి? ఏనుగు. అన్నిటికంటే ఎత్తుగా ఉండేటటువంటి జంతువు జిరాఫీ. అన్నిటికంటే స్పీడ్గా వెళ్ళేటటువంటి జంతువు చెప్పండి ఏంటో? చిరుతపులి. అన్నిటికంటే స్పీడ్గా సింహం వెళ్ళలేదు. అన్నిటికంటే ఎత్తుగా సింహము ఉండదు. లేదా జిరాఫీ కంటే ఎత్తుగా సింహం లేదు. పులి కంటే వేగంగా పరుగు పెట్టలేదు. ఏనుగు కంటే బహుబలంగా ఆకారంలో కనిపించదు. కానీ అడవి మొత్తాన్ని పరిపాలిస్తుంది. కారణం తెలుసా? సింహానికి ఒక నేచర్ ఉంది. అదేమిటంటే, నేను ఈ అడవికి రాజుని. ఆ తలంపు, ఆ ఆలోచనే సింహాన్ని అడవికి రాజుని చేసింది. ఆ సింహం వచ్చి ఒక గొర్రె పిల్ల మీద పడినప్పుడు దావీదు యొక్క రియాక్షన్ చూడండి.
ప్రాణమైనా పోగొట్టుకుంటాను, కానీ నా బాధ్యతకు మాత్రం కలంకము రానివ్వను. ప్రాణమైనా పోగొట్టుకుంటాను, కానీ నా నీడలో ఉన్నటువంటి ఒక గొర్రె కావచ్చు, గొర్రె పిల్ల కావచ్చు, హాని జరగడానికి వీల్లేదు. ఏం చేశాడు? ఒక గొర్రె పిల్ల మీద పడి దాన్ని ఈడ్చుకుని వెళ్ళిపోతున్నప్పుడు దావీదు అమాంతంగా వెళ్ళి ఆ గొర్రె పిల్లని విడిపించుకున్నాడు. సింహాన్ని చీల్చి పడేశాడు. ఏం కనపరుస్తున్నాడు? మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును అని ఎవరు చెప్పారు? ప్రభువు చెప్పాడు. ఇప్పుడు దేవుడు పరలోకం నుంచి చూస్తున్నప్పుడు దావీదులో ఎవరిని చూస్తున్నాడు చెప్పండి? మంచి కాపరిని చూస్తున్నాడు. ఆ మంచి కాపరి సాధారణంగా ఏం చేస్తాడు? తన గొర్రెల కోసం ప్రాణాలు పెట్టడానికైనా తెగిస్తాడు. ఇప్పుడు దావీదులో దేవుడు చూసింది ఏంటో తెలుసా? ఇదేమిటి? చూస్తేనేమో కుర్రోడు, కానీ తాను కలిగి ఉన్న మనస్సు మాత్రం నా మనసులాగే ఉంది. యేసుక్రీస్తు మంచి కాపరి. ఆ మంచి కాపరి ఏం చేశాడు? తాను ప్రేమించిన ప్రజలమైన మన కోసం ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రాణాలను తెగించి మనల్ని రక్షించాడు. ప్రాణాలకు తెగించి గొర్రెలను రక్షిస్తున్నాడే, నా మనసు కనపరుస్తున్నాడే. ఇలాంటి వాడిని గనుక నేను కానీ ఈ దేశానికి రాజుగా చేస్తే ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు అని దేవుడు ఆ రోజు నమ్మాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా ప్రతి ఒక్కరితో మాట్లాడాం. విత్తబడిన ఈ వాక్యం ప్రతి హృదయంలోనైనా పని చేయాలయ్యా. అయ్యా, ఈ లోకంలో ఉన్నంతకాలం ఏదో ఒక తప్పు, ఏదో ఒక పొరపాటు మా జీవితంలో తెలియక జరగచ్చు. అలా జరిగినప్పుడు వెంటనే ఒప్పుకొని క్షమాపణ పొందుకొని దానిని జయించాలే తప్ప దానికి లోపడిపోయి లొంగిపోయి ఆ తర్వాత నాయన దిగజారిపోయే చేయకూడని పనులు చేస్తూ జీవించి పతనం అయిపోతే పాతాళానికి పోతాం. ఆ రోజు రాక మునిపి ఇదిగో నాయన నీ పాదాలు పట్టుకుంటున్నాం, క్షమాపణ కోరుకుంటున్నాం, మన్నించమని వేడుకుంటున్నాం. హిమము కంటే తెల్లగా నా హృదయాన్ని మలచమని మార్చమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.